అవకతవకలు తెలుసుకోవాలంటే వారికి వేరే మార్గం లేదు. ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు వారి కొడుకు ఏం చెప్తారు, మీరు ఉదయం లేస్తే ఈనాడు పేపర్ చదవండి, మీరు ఉదయం లేస్తే ఆంధ్రజ్యోతి పేపర్ చదవండి, లేదా ఈటీవీ చూడండి, లేకపోతే ఏబిఎన్ చూడండి, లేకపోతే టీవీ5 చూడమని చెప్తారు. ఇది ఇందులో వచ్చే మాత్రమే ప్రవచనాలు, ఇందులో వచ్చేటువంటివే మాత్రమే వాస్తవాలు. ఇంక ఏ పేపర్లో ఏ టీవీలో ఏది వచ్చినా సరే మీరు నమ్మొద్దని చెప్పి అంటారు. కొన్ని వీళ్ళని చూస్తుంది నమ్ముదామంటే ఇందులో ఒకటి కూడా నిజం ఉంటుంది. మన ఉదాహరణకు భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం జరిగింది. మరుసటి రోజు స్థానికంగా ఉన్నటువంటి ఒక సర్పంచ్ ఈనాడు పత్రికల్లో స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మరుసటి రోజు చూసాం. అదే బాగానే ఇచ్చాడే అనుకున్నాం. కానీ తీరా చూస్తే ఆ చచ్చిపోయిన ఆ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి 3 సంవత్సరాల క్రితం చచ్చిపోయినటువంటి వ్యక్తుల తాలూకా స్టేట్మెంట్లు కూడా ఈనాడు పత్రికలు వస్తాయి. అంటే ఆత్మలు కూడా మాట్లాడుతున్నాయి. కొన్ని ఎవరు ఇచ్చారు కొన్ని స్టేట్మెంట్ అంటే రామోజీ పైన ఉన్నారు, ఆయన కూడా అక్కడి నుంచి కొన్ని వార్తలు కింద పంపిస్తున్నాడు అని చెప్పి చెప్తున్నారు. అంటే మీరు చేసేటువంటి అన్ని అసత్యాలు అబద్ధాలు ప్రజల ముందు పెట్టి వాటిని నమ్మాలని చెప్పి మీరు చెప్తే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. ప్రభుత్వం తాలూకా ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ప్రశ్నించినటువంటి ప్రతి ఒక్కరిని ఈరోజు కేసులు పెట్టి భయభ్రాంతులు చేస్తా ఉన్నారు. 2024 ముందు కేసు అంటేనో జైలు అంటేనో భయపడాల్సినటువంటి పరిస్థితి లేదు. అంటే మనం తప్పు చేస్తున్నామేమో, మన మీద కేసు పడితే మనం ఏదో పొరపాటు చేసామేమో, జైలుకి వెళ్తే మనం ఏదో తప్పు చేసామో అని చెప్పి సొసైటీ అనుకుంటారు అనేటువంటి భావన ఉండేది. కానీ 2024 తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జైల్లోకి వెళ్ళినటువంటి వ్యక్తి అంటే ఈ రాష్ట్రం కోసం పోరాటం చేసేటువంటి వ్యక్తి అనేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో తీసుకొచ్చారు. మీ అందరికీ తెలుసు. ఎందుకంటే స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వారితో మనం పోరాటం చేసినప్పుడు చాలా మంది నాయకుల్ని జైల్లో పెట్టారు. ఏ ఒక్కరు కూడా అప్పట్లో పూర్వం స్వతంత్రం రాకముందు జైల్లో ఉన్నారంటే స్వతంత్ర సమరయోధులతో సమానం. ఇప్పుడు అదే పరిస్థితి తీసుకొచ్చారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి సంక్షేమం కోసం పోరాటం చేసినటువంటి ప్రతి వ్యక్తి మీద ఈరోజు ఈ ప్రభుత్వం కేసులు పెడతా ఉంది. ఇది మరో స్వతంత్ర పోరాటంలో మనం తీసుకోవాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. ఎవరో భయపడకండి. కేసులు పెడుతున్నారనో జైల్లో పెడుతున్నారనో ఎవరో భయపడాల్సినటువంటి పని లేదు. మీ వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మనకి పేపర్లు లేవు, మనకి టీవీలు లేవు, మనకు ఉన్నటువంటి ఒకే ఒక మార్గం ఈరోజు కేవలం సోషల్ మీడియా మాత్రమే. కేవలం సోషల్ మీడియాయే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పోరాటం చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలుసుకోవాలి. సో తప్పకుండా ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేద్దాం. మరింత రోడ్ల మీదకి వస్తా ఉన్నారు జనం. మొన్న వెస్ట్ గోదావరిలో దేవరపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి పొగాకు రైతుల ఉద్యమానికి వచ్చారు. పక్కన నేను కూడా ఉన్నా. 2 కిలోమీటర్లు హెలిప్యాడ్ నుంచి టొబాకో బోర్డుకి 2 కిలోమీటర్లు. 2 కిలోమీటర్లు హెలికాప్టర్ దిగిన నుంచి ఆ టొబాకో బోర్డుకి వెళ్ళడానికి 2 కిలోమీటర్లకి 2 గంటల 20 నిమిషాలు సమయం పట్టింది. అంత పెద్ద ఎత్తున జనం వస్తా ఉన్నారు. అది మనం తరలించినటువంటి జనం కాదు. ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఏంటి అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పడానికి వస్తున్నటువంటి జనం అనేటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వం తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం, ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత. సో వీటన్నింటినీ కూడా మనం మరింతగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి